హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక హెల్తీ న్యూట్రిషన్స్ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ముందుగా దీనికోసం ఒక 2 కప్స్ పల్లీలు తీసుకున్నాను నేను. 1 కప్ నువ్వులు తీసుకున్నా. 1 కప్ ఫ్లక్స్ సీడ్స్ తీసుకున్నా. అండ్ 2 కప్స్ బెల్లం తీసుకున్నా. ముందుగా పల్లీలు బాగా వేయించాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలండి. పల్లీలు స్లోగా వేగుతాయి. సిమ్‌లో పెట్టి మెల్లగా వేయించుకోవాలి. ఆ కలర్ మన ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగితేనే టేస్ట్ ఉంటుంది. తర్వాత ఫ్లెక్స్ సీడ్స్ కూడా లో ఫ్లేమ్‌లో పెట్టి మెల్లగా ఒక 10 మినిట్స్ అలా వేయించుకోవాలి. అవి చిటపటలాడే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ నువ్వులు కూడా వేసుకొని అవి కూడా చిటపటలాడే వరకు లో ఫ్లేమ్‌లో పెట్టి ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ వేయించుకోండి. ఈ 3 వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కూల్ అవ్వనివ్వాలి. ఈలోపు మనం బెల్లం రెడీ చేసుకుందాం. నేను దీనికి 2 కప్స్ బెల్లం తీసుకున్నా. పల్లీలు ఒకటే 2 కప్స్ తీసుకున్నా. పల్లీలు 2 కప్స్, ఫ్లెక్స్ సీడ్స్ 1 కప్, నువ్వులు 1 కప్, బెల్లం 2 కప్స్ తీసుకున్నా. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఈ పప్పులన్నీ వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నా. తర్వాత బెల్లం వేసి గ్రైండ్ చేశా. ముందే బెల్లం వేసేస్తే అది స్ట్రక్ అయిపోతుంది. మిక్సీ జార్ స్ట్రక్ అవుతుంది. సో, ముందు ఇవన్నీ కొంచెం లైట్‌గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని బెల్లం కూడా వేసి మొత్తం గ్రైండ్ చేశా. ఈ క్వాంటిటీస్‌తో చేయండి. లడ్డు చాలా బావుంటుంది. ఈ లడ్డు ఈవినింగ్ టైంలో మీ పిల్లలకి ఒకటి ఇస్తే బాగా హెల్తీగా గ్రో అవుతారు. డైలీ ఒక లడ్డు ఇవ్వండి. హెల్తీగా ఉంటారు. ఇది చాలా హెల్తీ అండి. ఫ్లెక్స్ సీడ్స్ ఉన్నాయి కదా! ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. పిల్లలకి చాలా మంచిది. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ రోజుకొక లడ్డూ తింటే మన హెయిర్ కూడా చాలా హెల్తీగా గ్రో అవుతుంది. ఇప్పుడు లడ్డూ కోసం నేను కొంచెం ఘీ వేడి చేసుకొని హాట్ ఘీ, నెయ్యి వేడి చేసుకొని వేసుకున్నా. ఇప్పుడు బాగా కలిపి నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఉండలు చుట్టుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ న్యూట్రిషన్స్ లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా బావుంటాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.